అశ్విని గారు, ఆ నేను అడిగింది ఒకటే. అశ్విని గారు, అసలు నాగరాణి భవిత, అలాగే భవిత తల్లి సుహాసిని గారు విజయనగరం వచ్చి మిమ్మల్ని కలిసి ఏం మాట్లాడారు? విజయ్ అది నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను. ఆల్రెడీ సంతోష్ గారు ఇంటర్వ్యూ లైవ్ లో గారు చెప్పాను. వీళ్ళిద్దరూ అతను మాట్లాడలేదు. ఉమ్, ఇది ఇది జరిగిన యాకరెడ్డి గారు తెచ్చినప్పుడు ఆల్రెడీ ఇలా 5 బిందులు వాటర్ వేసారు, ఇక్కడ డెడ్ బాడీలు ఉన్నాయి, మేము తీస్తాం అని చెప్పారు. తీసిన తర్వాత తెల్లవారి పిల్ల కరెక్ట్ గా 6-6:30కి వేసింది మార్నింగ్. ఉమ్, వేసిన తర్వాత తవ్వడానికి పక్కన మనుషులు పిలిపించాం. మనుషులు ఇక్కడ 8:30-9 గంటలకు వస్తారు. ఉమ్, పెట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురు వెయిట్ చేశారు. అక్కడికి వెళ్ళిపోయారు ఆఫీస్ కి, టెంపుల్ నుంచి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం కరెక్ట్గా 4:30కి ఆ టికెట్ బుక్ చేసుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే అన్నారు, మళ్ళీ తవ్వించడం స్టార్ట్ చేశారు కదా, మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగాను. లేదు, వీళ్ళకి వదిలేసి ఇంక టైం పడుతుంది కదా, ఇలా ఒక రోజులో అవుతుంది కదా, నేను వెళ్ళి పని ఉన్నది, ఆ వీళ్ళు వెళ్ళి మళ్ళీ వస్తారన్నారు. అదే నేను మీడియాకి ఏంటి చెప్పాను, ఈ పిల్ల దగ్గర లేదు అన్నాను. కానీ ఇప్పుడు ఒక కోచ్ని అడుగుతాను, ఈ పిల్ల వాటర్ అయిబట్టే కదా మనం అక్కడ తవ్వించాం. సరే వీళ్ళు ఇప్పుడే నాకు తెలియదు, గొయ్యిని మీరు తవ్వించలేదు, మేము స్పాట్ లో లేము, మేమైతే వెళ్ళిపోయాము, అతను అది ఒప్పుకున్నాడు అన్నారు. మీ మీ నేను టెంపుల్ దగ్గర గుంతలు తవ్వింది ఎవరు? వీళ్ళు ముగ్గురేనండి. మరి వీళ్ళు ముగ్గురు రాబట్టే కదా తవ్వే, వీళ్ళు తవ్వలేదు కదా. వీళ్ళు వీళ్ళు కిందకి దిగి తవ్వలేదు, మా వర్కర్లు తవ్వించారు. ఈ తవ్వించిన వాళ్ళు చెయ్యిలు వీళ్ళు వాటర్ అయిబట్టే కదా మనం తవ్వాము. ఉమ్. అంటే మీరు తవ్వేటప్పుడు ఇప్పుడు మీరు లేరా? నేనున్నాను. మరి ఎందుకు అడ్డుకోలేదు? తవ్వే ఇప్పుడు మనం ఆల్రెడీ మేము చెప్పాం కదా, ప్రతి ఇంటర్వ్యూ చెప్పాం. ఇది మాకు డెడ్ బాడీ ఇవ్వండి, ఆల్రెడీ 3 lakhs రూపీస్ వీళ్ళు పే చే ఆల్రెడీ శ్రీకాంత్ ఇచ్చారు వీళ్ళకి. ఉమ్, శ్రీకాంత్ 3 lakhs రూపీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేము 5 బిందులు వాటర్ వేస్తాం, వాటర్ వేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అక్కడ తవ్వి అనేసి ఎక్కడి నుంచి ఎక్కడ తవ్వాలా ఈ అమ్మాయి చూపెట్టింది. మళ్ళీ ఉమ్, మేము ఏ తెలియపిల్లలాగా మళ్ళీ అడుగుతున్నాం, మేము తవ్వినప్పుడు మేము లేవు కదా, నువ్వు లేవు కరెక్టే, కానీ నువ్వు మార్కింగ్ ఎవరు ఇచ్చారు? మార్కింగ్ ఈ అమ్మాయి ఇచ్చింది కదా. వాళ్ళ అమ్మగారు పక్కన ఉండాలా. మళ్ళీ 6:30కి ఇలా వచ్చారు. ఇంత మార్నింగ్ ముహూర్తం బట్టి వాటర్ వేయించి వెళ్ళిపోయారు. ఫైనల్ గా భవితతో, సుహాసిని గారితో మీరు ఏం మాట్లాడారు? వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి వచ్చేసారు? నేను వాళ్ళతో నేను ఆ రోజు మాట్లాడలేదు. నేను లాస్ట్ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడానంటే, ఇప్పుడు సంతోష్ గారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఏ రోజు వచ్చారో తీసుకోవడానికి, ఆ ఉమ్, రోజే నేను ఫస్ట్ సార్ వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు దాకా వాళ్ళతో నేను మాట్లాడలేదు ఎప్పుడును. నా ఫోన్ లోనే మాట్లాడలేదు, డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళతో వచ్చిన పర్సన్ యాకరెడ్డితోనే నేను మాట్లాడాను. ఉమ్, మాట్లాడినప్పుడు ఇప్పుడు యాకరెడ్డి ఏంటి చెప్పాడు, మా ఫ్యామిలీ మా అమ్మాయి అని చెప్పాడు. ఇప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నాం, అది కట్టిస్తున్నాం అంటే, ఇప్పుడు ఇప్పుడు ఒకటండి, ఒక లేడీస్ కి మనం ప్రతిసారి మీడియాలో తప్పు చెప్పకూడదు. అదేంటంటే ఏది లేకుండా వీళ్ళు ముగ్గురు ఎలాగొచ్చారు. యాకిరెడ్డి ఇతను వచ్చినప్పుడు నేను ఆల్రెడీ అన్నాను, జెంట్స్ అక్కడ ఫ్యామిలీ కాదా అంటే, ఫ్యామిలీ కాపోయినప్పుడు లేడీస్ ఇక్కడ టెంపుల్లోనే ఉన్నది, ఇక్కడ ఉండిపోండి అన్నాం. ఉమ్, ఇక్కడ ఆల్రెడీ రూమ్స్ ఉన్నాయి టెంపుల్లో ఉండలేదు. వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఉమ్, వీళ్ళు ఆఫీస్ రూమ్ లో ఎందుకు వెళ్ళారు? ఆల్రెడీ మేము ఇక్కడే ఉంటున్నాం కదా, ఇక్కడ మా ఫ్యామిలీ ఉంటుంది, నువ్వు ఆల్రెడీ ఇక్కడ తవ్వడం స్టార్ట్ చేసావు, ఇక్కడ ఉండిపో అంటే, లేదు నేను అక్కడికి వెళ్ళిపోతాను అనుకుని అక్కడికి వెళ్ళిపోయింది. దాని ఎందుకు తర్వాత వెళ్ళారు? ఇంటర్వ్యూలో నేట్ చెప్పింది. ఎందుకు వెళ్ళారు అన్న నేను చెప్పలేను కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉమ్, ఆ రూమ్ కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ రూమ్ లో ఏంటంటే 2 bedrooms అది. ఓకే. ఆ బెడ్రూమ్ కి అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు గడిగడికి ఒకే మాట. ఇప్పుడు సబ్జెక్టు, ఇప్పుడు మనం ఒక రూట్ కొని వెళ్తుంటే, ఇప్పుడు ఏంటంటే అశ్విని గారు నా మీద నిందలేస్తారు, అదేస్తారు, అది తప్ప, అది వేరే మాట. వీళ్ళు రూట్ మారుస్తున్నారు. ఎందుకు ఉమ్, రూట్ మారుస్తున్నారు అంటే, ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ. ఉమ్, వీళ్ళు ఫస్ట్ మేము పాము ఉన్నాం, ఇప్పటికే నిన్న అప్పటికి మళ్ళీ ఇంటర్వ్యూ చెప్తుంది, ఇప్పటికీ నాకు మచ్చలు ఉన్నాయి. మచ్చలు ఉంటే క్లియర్ చెయ్యాలి కదా, ఎక్కడ మచ్చలు ఉన్నాయి? మచ్చలు ఉమ్, ఉంటే ఎవరికి కనిపించలేదు. ఎవరికి ఏ మీడియా వాళ్ళకి కనిపించలేదు, ఎవరికి ఆ పిల్లకే మచ్చలు ఉన్నది కనిపించదు. ఇంకేటనుకుంటాం? ఉమ్, సరే ఈ పిల్ల కొంచెంసేపుకి అన్ని కరెక్టేనండి. గత జనపోని ఆ, నేను కొంచెంసేపు ఆలోచిస్తాకి అశ్విని తప్పు చేశాడు, ఒక నింద పెట్టి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ లోకల్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఉమ్. అతనిది కీ పర్సన్ గారు ఇతను ఫోన్ చేసి నంబర్లు అడిగారు. ఎవరు ప్రసాద్ గారు అని అంటే చెప్పారు మీ కదా, అతని టెంపుల్ ద్వారాగా గురించి, అశ్విన్ గారు, మీ మా టెంపుల్ టెంపుల్ గురించి భవిత చెప్తుందంతా అబద్ధమేనా? 100% నిజమా? అబద్ధాలు. ఉమ్, 100. ఏంటి లిజు అంటే వాళ్ళు ఇక్కడ రావాలి కదా మీడియా. ఒక్క నిమిషం, నేను ఒక్క కోచ్ అడుగుతాను, మీడియా అది ఎందుకు వెళ్ళారు? ఉమ్,
వాళ్ళు ఏంటనుకున్నారంటే అశ్విని ఎప్పుడు విజయనగరం నుంచి అశ్విని విజయనగరం చాలా దూరం ఉంటుంది, అతను హైదరాబాద్ మీడియాకి టచ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఉమ్, మీరెవరో నేనెవరో మీకు తెలియదు కదా. ఉమ్, ఇప్పుడు భవిత, ఇప్పుడు ఒకటి కోచ్, మీరు మీరు నాకు లేదు తెలియదు, మీరు ఒక 2 days ముందు ఫోన్ చేశారు, ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశారు. ఇప్పుడు ఉమ్, కృష్ణ గారు ఎవరు, అశ్విని గారు ఎవరు ఎలా తెలుసు? ఇప్పుడు మెయిన్ మిడిటర్ ఎవరు? భవిత వల్లే కదా మరి పరిచయం. ఉమ్, అలాగే ఇప్పుడు ఒకటి, వీళ్ళు మీడియా దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ క్వశ్చన్ ఇది, నా గుళ్ళోని విగ్రహాలు ఉన్నాయో, టెంపుల్స్ ఉమ్, ఉన్నాయో, బాడీస్ ఉన్నాయో తర్వాత విషయం. అశ్విని గారు ఒప్పుకున్నారు. నాకైతే వీళ్ళు తోటలు మెంటలు ఎక్కించారండి. ఉమ్, ఇప్పుడు వీళ్ళు తోటలు 8 నెలలతో మెంటలు ఎక్కించారు. ఎందుకంటే నేను సైలెన్స్ గున్నోడికి నేను ఏదోదో ఉమ్, చెప్తాను. ఇప్పుడు పిచ్చి ఎక్కించారు. ఇప్పుడు తెల్లవారు మళ్ళీ కాల్ చేస్తారా, నేను ఇప్పుడు ఉన్న పొజిషన్ లో 50,000 వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలా? ఉమ్. దీనికి ఏంటంటాం? బ్లాక్ మెయిల్ అంటాం, ఏంటంటాం నాకు చెప్పండి. అది మీడియా పేరు మీద పెట్టి బ్లాక్ మెయిల్. ఇప్పుడు మీడియా కూడా పేరు, ఇప్పుడు ఎన్టీవీ అంటున్నారు. అదే అది నాకు తెలుసు, మీకు తెలుసు. ఆ నంబర్ మీకు అన్ని పంపిస్తాను కానీ ఇప్పుడు మొత్తం వాయిస్ రికార్డింగ్ అన్ని పంపిస్తాను. అలా ఎన్టీవీ ఓకే. అయితే కాదు, ఎన్టీవీ కాదు. కానీ ఎందుకంటే మీడియా ఇప్పుడు దీంట్లో మీడియా మీడియా బదనాం అవుతుంది. ఎవరి వల్ల అవుతుంది? అశ్విని వల్ల, నాగరాజ్ వల్ల, భవిత వల్ల. ఓకే. ఉం? ఏ, దీని ముందు సో నాకు నాగరాణి భవిత వల్ల అయితే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్తున్నారు అయితే ఫైనల్ గా. ఇప్పుడు 100 మీ ఎదురుగా నేను ఇవాళ మార్నింగ్, ఇప్పుడు మార్నింగ్ ది మీ ఎదురుగా నేను మాట్లాడాను. ఇవాళ డే టు టైం చూసుకోండి. ఇప్పటికి ప్రూఫ్ ఇచ్చాను. కావాలంటే ఉమ్. నంబర్ కూడా మీకు పంపిస్తాను. ఆ అదే నంబర్ కూడా మీకు పంపిస్తాను. ఇప్పటికీ నేను సఫర్ అవుతున్నాను. దానివల్ల నాకు రోజుకి నేను ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు మెంటల్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మెంటల్ ఎక్కిపోతాను. ఓకే. ఎందుకంటే దీనికి ఇప్పటికే మీరు పోలీస్ స్టాప్ పెట్టకపోతే నేను మెంటల్ ఎక్కిపోతాను. నేను ఏంటంటే నాకే తెలియకొస్తుంది. పిచ్చెక్కిచ్చిస్తున్నారు వీళ్ళు గడిగడికి. ఓకే అశ్విని గారు ఒక కాల్స్ పని చేయండి, వస్తున్నాయి. మీకు ఎవరైతే కాల్ చేశారో, మీకు ఎవరైతే ఆ, ఈ స్కానర్ పంపించారో వాళ్ళ నెంబర్ మాకు పంపించండి. యా, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మాకు పంపించండి. మేము వాళ్ళతో మాట్లాడే 100%, ప్రయత్నం చేసి మళ్ళీ 100%. మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎంత బేగా ఈ మ్యాటర్ క్లోజ్ చేసి కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు ఇంకా అండర్ గ్రౌండ్ లో దూరిపోయారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఉమ్. పట్టుకొని తెచ్చి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అసలు అమ్మాయిలు కదా, వాళ్ళు వారు మిమ్మల్ని కాదు. ఎందుకు బెదిరిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో ఏంటనేది మీరు నాకు ఆ నాకు నెంబర్ కాదు, నాకు పంపించండి, కాదు, నేను నాకు కాదు. మాట్లాడతాను. నేను ఇన్ని మాట్లాడిన రోజులు తర్వాత అశ్వినికి నేను మళ్ళీ మీ బెదిరించారు. ఇంటర్వ్యూ తీసుకుంటాను. కృష్ణ గారు ఇన్ని రోజులు అశ్వినికి బెదిరించారు. కానీ ఇప్పుడు ఏంటంటే నా నంబరు వాళ్ళు ఏంటనుకుంటున్నారు, నాకు నాగరాజు అనుకుంటున్నాడు, కార్తికేయ. ఎందుకంటే కార్తికేయ అతను ఏంటంటే మీకు వాయిస్ నువ్వు బాణం గుర్తులు చూపెట్టలేకపోతున్నావు. ఎందుకంటే బాణం గుర్తులు లేవని అందరికీ తెలుసు. అతను ఏంటంటే అతను నాకేటనుకుంటున్నాను, నేను అప్పుడు ఏం చేశాను అంటే కొంచెం డల్గా మాట్లాడాను. అతను అంటున్నాడు కదా ఏడుచుకొని మీరు మాట్లాడారని, అంటే నేను కొంచెం డల్గా మాట్లాడాను. అశ్విని గారు ప్లీజ్ నాకు సార్ మీరు సేవ్ చెప్పేది చేస్తున్నాను. ప్రతి ఒక్కటి నాకు అర్థమైంది. మీరు నాకు ఆ ఓకే, ఆధారాలను థ్యాంక్ యూ. పంపించండి, ఆ నెంబర్ను పంపించి, నేను ఆ స్క్రీన్ 100% షాట్లు నాకు పంపిస్తాను. పంపించండి. నేను ఎందుకంటే వాళ్ళతో దీంట్లో మాట్లాడతాను. సార్ మాట్లాడిన తర్వాత దీంట్లో నేను మళ్ళీ ఒకటే మీ సార్, దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ.